అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్లో పంటల్లో చీడపీడలను నివారించే విత్తన శుద్ధి, వాణిజ్య సాగు కనువైన మామిడి రకాలు, అజొల్లా ఉత్పత్తి, పశువులకు మేతగా వాడకం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఎండాకాలమంతా మామిడికాయల సందడితో ఇట్టే గడిచిపోతుంది. భగ్గుమంటున్న ఈ ఎండల్లో చల్లని మామిడి ముక్కలు తిన్నా, మామిడి రసాన్ని స్వీకరించినా శరీరానికి ఎంతో ఉపశమనం లభిస్తుంది కదా. కాబట్టే రాచఫలంగా మన్ననలు అందుకుంటోంది మామిడి. మామిడిలో అనేక రకాలున్నాయి. టేబుల్ ఫ్రూట్గా ఉపయోగపడే కోత రకాలు కొన్నైతే రసభరితమైనవి కొన్నున్నాయి. పచ్చళ్లకు కొన్ని రకాలు పనికొస్తే అకాలంలో కాసే పునాస రకాలు మరికొన్ని. గుజ్జు పరిశ్రమల కోసం కొన్ని రకాలను వాడతారు. ఇలా రంగు, రుచి, పరిమాణంలో విభిన్నంగా ఉండే మామిడి రకాలు ఎన్నో ఉన్నాయి. మామిడిలో 1000కి పైగా రకాలుండటం విశేషం. అయితే మన ప్రాంతంలో వాణిజ్య సాగుకు అనుకూలంగా 30కి పైగా మామిడి రకాలున్నాయంటూ కొన్ని ప్రధానమైన రకాలు, వాటి ప్రత్యేకతల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ భగవాన్ నుంచి వివరాలు తెలుసుకుందాం. మొత్తం మన దేశం మీద అంతా కూడా 1000 రకాల మామిడి పండ్లు ఉన్నాయి. ఈ 1000 రకాల మామిడి పండ్లన్నీ కూడా ఒక 3 ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. మొదటగా వచ్చేసి మనకి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ లక్నోలో ఒక 750 రకాలు ఉన్నాయి. అదేవిధంగా ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ సంగారెడ్డిలో ఒక 477 రకాల వరకు ఉన్నాయి. అలాగే ఐఏహెచ్ఆర్ బెంగళూరులో 350 రకాలు ఉన్నాయి. ఈ 1000 రకాల్లో సుమారు ఒక 30 నుంచి 35 రకాలు మాత్రమే మనకి వాడుకలో ఉన్నాయి. ఇప్పుడు వాణిజ్యపరంగా మనం చూసుకున్నట్లయితే 60 నుంచి 70% వరకు తోటలన్నీ కూడా బంగనపల్లి రకమే ఉంటుంది. గత 400 సంవత్సరాల నుంచి కూడా రైతులు ఈ బంగనపల్లే వాడుతున్నారు. ఈ బంగనపల్లి అనే రకము బనగానపల్లి అనే ప్రాంతం నుంచే వచ్చింది. అయితే ఈ బంగనపల్లి ఒక ముఖ్యమైన విశిష్టత ఏంటంటే బంగనపల్లి రుచి, పండు యొక్క సైజు, అదేవిధంగా చాలా వరకు తెగుళ్ళని తట్టుకుంటూ చెట్టు ఉంది కనుకనే దీనికి అంత ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా ఈ పండు బాగా తీయగా ఉండి కోత రకం పండు. ఈ పండు మన రాష్ట్రంలో అంతా కూడా మే మాసంలో ఈ పండు మెచ్యూరిటీకి వచ్చి లభ్యమవుతుంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్ పరంగా కూడా మంచి డిమాండ్ ఉంది. అయితే చాలామంది రైతులకు అపోహ అంటే బంగనపల్లి ఒక సంవత్సరం బాగా కాస్తే ఇంకో సంవత్సరం కాయదనే ఒక అపోహ ఉంది. అలా కాకుండా మంచి యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే ప్రతి ఏటు కాస్తుంది. కోత రకాలు ముఖ్యంగా తెలంగాణలో దశేరి అనే రకం కూడా బాగా వాడుకలో ఉంది. 5 నుంచి 8% వరకు దశేరి అనే రకాన్ని కూడా రైతులు వాడుతున్నారు. నార్త్ ఇండియన్ వెరైటీ ఇది. ఏప్రిల్ చివరి నుంచి మే చివరి వరకు సుమారు ఒక నెల సమయం వరకు ఈ పండు మనకి లభ్యమవుతుంది. ఈ పండు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో చక్కెర శాతం కూడా 23% నమోదైంది. అంటే తీయటి పండు. ఇది కటింగ్ వెరైటీగాను మరియు జ్యూసీ వెరైటీగాను బాగా వాడుకలో వాడతారు. 1 కేజీ కనీసం 9-10 కాయలు వస్తాయి. కోత రకాలు మన రాష్ట్రంలో హిమాయత్ అనే రకము
బాగా ఉంటుంది. మేలైన క్వాలిటీస్ పండుగ మనం చెప్పుకుంటే, పండులో ఉన్న లక్షణాలు చెప్పుకుంటే అది హిమాయత్కే ఉంది. దీన్ని హిమాయత్ అని, హిమాయత్ పసంద్ అని కూడా విరివిగా పిలుస్తుంటారు. కాయ బరువు వచ్చేసి మనకి 750 గ్రాముల వరకు తూగుతుంది. ఫైబర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది పండిన తర్వాత ఒకలాంటి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఈ యొక్క పండు అనేది మనం చిన్న చిన్న క్యూబ్స్గా వాడుకొని మనం కట్ చేసుకొని నిల్వ చేసుకొని తినడానికి అనువుగా ఉంటుంది. మరి ఇన్ని లక్షలు మరి మన బంగనపల్లికి కూడా లేవు. బంగనపల్లి పండితే పండిన తర్వాత గుజ్జు మెత్తగా అయిపోతుంది. మరి అదే హిమాయత్ అయితే పండినాక కూడా దాని యొక్క గుజ్జు కండగా మృదుగా ఉండి అది నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది కనుక పండు చాలా బాగుంటుంది. నికరంగా ప్రతి సంవత్సరం కాయదు. ఒక సంవత్సరం 50 కాయలు ఇచ్చిందంటే నెక్స్ట్ సంవత్సరం అది 10-20 కాయలు ఇస్తుండొచ్చు. దీనికి ధర కూడా ఎక్కువగా పెడతారు. అంటే సుమారు కేజీ వచ్చేసి 120 రూపాయలు కేజీ తూగుతుంది. కోత రకంలో కనుక మనం చూసుకుంటే కేసర్ అనే రకం కూడా చాలా బాగుంటుంది. ఈ కేసర్ అనే రకము గుజరాత్ రకము. ఈ కేసర్ అనే రకము 250 గ్రాముల వరకు తూగుతుంది. దీనిలో ఉన్న విశిష్ట గుణం ఏంటంటే ఈ పండు భుజాల మీద లైట్ కలర్ వర్ణం వచ్చేసి లోపల గుజ్జు యొక్క వర్ణము కూడా బంగారు వర్ణములుగా ఉంటుందన్నమాట. సువర్ణరేఖ అనే రకం ఉంది. ఈ సువర్ణరేఖ అనే రకము ముఖ్యంగా కోస్తా జిల్లాలో నూజివీడు ప్రాంతం, విజయవాడ ప్రాంతంలో ఈ యొక్క సువర్ణరేఖను ఎక్కువగా ఆస్వాదిస్తుంటారు. ఆ కాయ భుజం మీద ఉంటుంది ఎరుపు పర్పుల్ వర్ణం ఉంటుంది. ఈ వర్ణం ఉన్నందువల్ల కొంచెం ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా ఉంది. ఈ పండు 250 గ్రాముల వరకు తూగి చెట్టు మీద మనకి సమానంగా ఒకే కాయ సైజు వచ్చి ఉంటుంది. తోతాపారి అనేది ఎక్కువగా పల్ప్ ఇండస్ట్రీకి వాడతారు. దీన్ని కలెక్టర్ కాయ అని, బెంగళూరు కాయ అనేసి, చిరుతపూడి గోవా అనేసి వివిధ రకాల భాషలో దీన్ని పిలుస్తుంటారు. ఈ యొక్క పండు కూడా సుమారు 500 నుంచి 650 గ్రాములు వరకు తూగుతుంది. అంటే దాని తోలు పల్చగా ఉండి కండ బాగా గట్టిగా ఉండి రైప్ అయిన తర్వాత కూడా అది మెత్తగా కాకుండా కొంచెం ఫర్మ్గా ఉంటుంది కనుక ఈ యొక్క పండు గుజ్జుని పల్ప్ ఇండస్ట్రీకి ఎక్కువగా వాడుతుంటారు. దీంట్లో చక్కెర శాతం వచ్చి 17 నుంచి 18% మాత్రమే ఉంటుంది కనుక పల్ప్ ఇండస్ట్రీలో దీని యొక్క పల్ప్ కన్సిస్టెన్సీ బాగా ఉంటుంది కనుక మిగతా పల్ప్తో కూడా కలిపి కూడా ప్రాసెసింగ్ ప్రోడక్ట్స్లోనూ వాడుతుంటారు. మరియు తోతాపారిలో ఉన్న ముఖ్యమైన గుణం అంటే ఇది అన్ని రకాల కంటే అధిక దిగుబడి ఇస్తుంది. మరి మల్లిక అనే రకం కూడా నార్త్ ఇండియా దక్షిణ రాజు రకము. ఆ మల్లిక అనే రకం కూడా సుమారు 750 గ్రాముల వరకు తూగుతుంది ఒక్కొక్క కాయ. ఈ కాయ కూడా క్వాలిటీ బాగుంటుంది. ప్రతి సంవత్సరం కాస్తుంది. అధిక దిగుబడి ఇచ్చి రైతుకు లాభం చేసే రకము. కర్ణాటక రాష్ట్రంలో దీన్ని ఎక్కువగా ప్రజలు ఆస్వాదిస్తున్నారు. మరి అక్కడ దీనికి మంచి గిరాకీ ఉంది. గత 3 సంవత్సరాల కనుక మనం చూసుకున్నట్లయితే దశేరి 35 అనే వంగడం కూడా మా పరిశోధనలో తేలింది కొంచెం సైజు పెద్దగా వస్తుంది. ఇది 160 గ్రాముల వరకు సైజు తూగి కొంచెం పెద్దగా వస్తుంది కనుక ఇప్పుడు దశేరి కాకుండా అందరికీ దశేరి 35 మేము ఇవ్వడం జరుగుతుంది. సైజు పెద్దగా వస్తుంది కనుక దీనికి గిరాకీ బాగా ఉండడం జరుగుతుంది. ఏ పంటల్లోనైనా నాణ్యమైన అత్యధిక దిగుబడులు సాధించాలంటే మంచి విత్తనం ఎంపిక తొలిమెట్టు. అందుకే యథాబీజం తదా సస్యం అంటారు. చాలాసార్లు రైతులు సస్యరక్షణ కోసమే అధిక భాగం ఖర్చు చేస్తూ ఉంటారు. పురుగులు, తెగుళ్ళు ఆశించాక వాటి నివారణ కోసం రకరకాల మందులను, ఖరీదును సైతం లెక్క చేయక యథేచ్ఛగా వాడుతూ ఉంటారు. అయితే నివారణ కన్నా నిరోధం మేలని మనకు తెలిసిందే కదా. చీడపీడలు ఆశించాక రసాయనాలు పిచికారీ చేసి అనవసరంగా ఖర్చులు పెంచుకోవటం కంటే పంటలు విత్తడానికి ముందుగానే విత్తన శుద్ధి ప్రక్రియను చేపట్టడం ద్వారా పంట తొలి దశల్లో వచ్చే చీడపీడల్ని నిరోధించుకొని తక్కువ ఖర్చుతో అధిక ఫలసాయాన్ని సాధించవచ్చు. మరి ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు తప్పనిసరిగా చేయాల్సిన విత్తన శుద్ధి ప్రక్రియ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విత్తన శుద్ధి అనేది విత్తనానికి రక్షక కవచంలా పనిచేస్తుంది. విత్తన శుద్ధి ప్రక్రియలో విత్తనానికి పట్టించే పురుగు మందు, చీడపురుగుల్ని, తెగులు మందు, వివిధ శిలీంధ్రాలను పంటను ఆశించకుండా నిరోధిస్తుంది. సాధారణంగా విత్తన శుద్ధికి వాడే రసాయనాలు మనుషులకు, పశువులకు హానికరంగా ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తన శుద్ధి చేసిన విత్తనాలను ఆహారంగా వాడకూడదు. విత్తన శుద్ధికి వాడే మందును సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే వాడాలి. ఎక్కువ మోతాదులో వాడితే మొలక శాతం దెబ్బతింటుంది. మరీ తక్కువ మోతాదైతే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. విత్తనాన్ని 8 నుంచి 10 తేమ శాతం వరకు ఆరనిచ్చి ఆ తరువాతే విత్తన శుద్ధి చెయ్యాలి.
ఎక్కువ తేమ శాతం ఉంటే కొన్ని మందులు విత్తన మొలక శాతాన్ని నష్టపరుస్తాయి. మరిప్పుడు పలు పంటల్లో విత్తన శుద్ధి విధానం ఎలానో చూద్దాం. ముందుగా వరిలో చూసినట్లయితే విత్తన శుద్ధి కోసం కిలో విత్తనానికి లీటరు నీటిలో 3 గ్రాముల కార్బండిజం కలిపి 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండికట్టి ఆ తరువాత నారుమడిలో చల్లుకోవాలి. దీనివల్ల అగ్గితెగులు, పాము పొడ, కాండం కుళ్ళు వంటి తెగుళ్లను కలిగించే శిలీంధ్రాలను ఈ మందు అడ్డుకుంటుంది. మొక్కజొన్నలో కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్ఎస్ను ముందుగా కలిపి ఆరబెట్టి ఆ తరువాత తెగులు మందులైన మ్యాంకోజెబ్ లేదా థైరం లేదా కాప్టాన్ 3 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే పంట తొలిదశలో వ్యాపించే ఆకుఎండు తెగులు, తుప్పు తెగుళ్లను నిరోధించవచ్చు. కందిలో 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లేదా 2 గ్రాముల కార్బండిజం కిలో విత్తనానికి పట్టించి తరువాత 200 గ్రాముల రైజోబియం కల్చర్ను ఎకరాకు సరిపడే విత్తనంతో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ముందుగా శిలీంద్రనాశినితో, ఆ తరువాత క్రిమిసంహారక మందుతో, చివరిగా రైజోబియంతో శుద్ధి చేయాలి. మినుము పైరుకు విత్తన శుద్ధి చేయటం వల్ల రసం పీల్చే పురుగులు ఆశించవు. ఇందుకోసం కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్ఎస్ ఫార్ములేషన్ను కలపాలి. ఇలా శుద్ధి చేసిన విత్తనాలను 15 నిమిషాల పాటు ఆరబెట్టుకుని తరువాత శిలీంద్రనాశిని మందైన టెబ్యుకోనజల్ 2% పొడిమందు కిలో విత్తనానికి 1 గ్రాము చొప్పున కలిపి శుద్ధి చెయ్యాలి. విత్తడానికి అరగంట ముందు విత్తనాలను శుద్ధి చేసుకుని పొలంలో చల్లుకోవాలి. వేరుశెనగలో కాండం కుళ్ళు వైరస్ తెగుళ్లు ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిపాస్తో విత్తన శుద్ధి చెయ్యాలి. మొదలు కుళ్ళు, వేరు కుళ్ళు, కాండం కుళ్ళు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లేదా 1 గ్రాము టెబ్యుకోనజల్ పట్టించి విత్తన శుద్ధి చెయ్యాలి. అలానే ప్రొద్దుతిరుగుడులో నెక్రోసిస్ వైరస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 4 గ్రాముల థయోమితాక్సోమ్ లేదా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. రాగి పంటలోనైతే కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బండిజం లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్తో విత్తన శుద్ధి చేస్తే అగ్గి తెగులు, ఆకుమాడు తెగులుని సమర్థవంతంగా నివారించవచ్చు. అదే మిరపలో వైరస్ తెగుళ్ల నివారణకు ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ 150 గ్రాములు లీటరు నీటికి కలిపి కిలో విత్తనాన్ని 20 నిమిషాలు నానబెట్టి తరువాత 2 సార్లు మంచినీటితో కడిగి నీడన ఆరబెట్టాలి. తరువాత ఈ ఆరబెట్టిన విత్తనాలను రసం పీల్చు పురుగుల నుండి రక్షించేందుకు కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ పట్టించి నారుమడిలో విత్తుకోవాలి. ఇలా విత్తన శుద్ధి ఆచరించడం ద్వారా విత్తనం ద్వారా భూమి ద్వారా సంక్రమించే చీడపీడల బారి నుంచి లేత పైర్లను రక్షించుకోవచ్చు. అజొల్లా అందరికీ తెలిసిన నీటిలో పెరిగే ఫెర్న్ మొక్క. ఇంటి వద్దనే సులువుగా పెంచుకొని రైతులకు ఉపాధిగా ఉండటంతో గత కొన్నేళ్లుగా అజొల్లా పెంచేవారి సంఖ్యతో పాటు వాడకం కూడా అధికమైంది. అజొల్లాను పశువులకు దానాగానే కాకుండా కోళ్లకు, చెరువుల్లోని చేపలకు మేతగాను అధికంగా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా వరి చేలలో జీవన ఎరువుగాను అజొల్లా వినియోగించవచ్చు. అజొల్లాను తాజాగా ఉన్నప్పుడే కాకుండా ఎండబెట్టి అవసరమైనప్పుడు దానాగా కూడా వినియోగించుకోవచ్చు. అజొల్లా వాడకం వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి, పాలలో వెన్న శాతం పెరుగుతుందన్నది రైతుల అనుభవం. అజొల్లాను ఎలా ఉత్పత్తి చేసుకోవాలి, ఎంత మోతాదులో మేపాలి వివరాలను తెలియజేస్తున్నారు విశాఖపట్నం జిల్లా పశుసంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ప్రసాదరావు. పాడి పశువుల పెంపకంలో
సమీకృత దానాకి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు. ఈ సమీకృత దానాకు ప్రత్యామ్నాయంగా అజొల్లాని ఉత్పత్తి చేసి పశువులకు మేపినట్లయితే ఈ ఉత్పత్తి వ్యయం అనేది బాగా తగ్గుతుంది. ఈ అజొల్లా అనేది నీటిలో తేలియాడుతూ నత్రజనిని స్వీకరిస్తూ పెరిగే ఒక నాచు మొక్క. ఈ అజొల్లాలో ఉన్న పోషక పదార్థాలని ముందుగా గమనించినట్లయితే ప్రతి 100 గ్రాముల ఈ అజొల్లాను తీసుకున్నట్లయితే ఇందులో మాంసకృతులు అనేవి 25 నుంచి 30%, అవసరమైన ఎమినో యాసిడ్స్ 7 నుంచి 10%, బి కెరటిన్ అనేది 1380 మిల్లీగ్రాములు, అదేవిధంగా విటమిన్ B12 1.19 మిల్లీగ్రాములు, కాల్షియం 67 మిల్లీగ్రాములు, దీంతోపాటు కోబాల్టు, ఇనుము, సోడియం, మెగ్నీషియం, సల్ఫర్, ఫాస్ఫరస్, జింక్, కాపర్ వంటి ఖనిజ లవణాలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇది సమీకృత దానాకి ప్రత్యామ్నాయంగా ఇది పశువులకు మేపొచ్చు. ఈ అజొల్లాని 2.5 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు, 10 సెంటీమీటర్ల లోతు ఉన్న ఒక గోతిని తీయాలి. ఆ తర్వాత ఆ గోతిలో పాలిథిన్ షీట్ని నీరు నిలిచేటట్టుగా పరచాలి. ఈ పాలిథిన్ షీట్ పైన 30 నుంచి 35 కిలోల జల్లెడ పట్టిన సారవంతమైన మట్టిని సరిసమానంగా వెదజల్లాలి. తర్వాత 20 లీటర్ నీటిలో 2 నుంచి 5 రోజుల పాటు నిల్వ ఉంచిన చీకిన 4 కిలోల ఆవు పేడ, 30 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్తో కలిపి ఆ ద్రావణాన్ని ఈ గోతిలో ఈ మట్టి పైన వేయాలి. ఇలా వేసిన తర్వాత 10 సెంటీమీటర్ల ఎత్తు వరకు నీరుని నింపాలి. ఆ తర్వాత ఆ గోతిలోనికి శుభ్రమైన తాజాగా ఉన్న అజొల్లాని 1 నుంచి 1.5 కిలోలు ఈ నీటిపైన తేలియాడేలాగా వేయాలి. ఇలా వేసిన ఈ అజొల్లా నుంచి వారం రోజుల్లో 8 నుంచి 10 కిలోల ఈ అజొల్లా అనేది ఉత్పత్తి అవుతుంది. 7వ రోజు నుంచి ప్రతి చదరపు మీటర్కు 5 నుంచి 600 గ్రాముల చొప్పున ఈ అజొల్లా ఉత్పత్తి అవుతుంది. ఒక పశువుకి ఒక కేజీ చొప్పున రోజుకి ఇవ్వచ్చు. అజొల్లా పెరగడానికి సరిపోయే పోషకాలు అందడానికి ప్రతి వారం కూడా 1 కిలో పేడను, 20 గ్రాముల మినరల్ మిక్చర్ని 5 లీటర్లలో కలిపి ఈ నీటిని ఆ కుంటలో వేస్తూ ఉండాలి. గుంతలో ఉన్న ఈ పెరిగిన అజొల్లాని సేకరించడం కోసం రంధ్రాలు ఉన్న ప్లాస్టిక్ ట్రే కావాలి. పశువులకు ప్రారంభంలో 1 వారం రోజుల పాటు ఈ అజొల్లాని దానాలో 1:1 నిష్పత్తిలో ఇవ్వాలి. తర్వాత 15 రోజుల తర్వాత డైరెక్ట్గా ఈ అజొల్లాని మేపినాక సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ అజొల్లా పెంపకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ పెంపకానికి సూర్యకాంతి వీటి మీద పడకూడదు. అదేవిధంగా పూర్తిగా నీడ ఉన్న ప్రదేశం కూడా పనికిరాదు. ఈ గోతుల్లో ఆకులు రాలినట్లయితే ఫంగస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆకులు రాలితే అజొల్లా కుళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆకులు రాలకుండా జాగ్రత్త పడాలి. అవసరం అనుకుంటే ఈ గోతు పైన ఈ దోమతెర లాంటిది కప్పినట్లయితే కూడా ఈ ఆకులు పడకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ నీటి మట్టం అనేది ఎప్పుడు కూడా 5 సెంటీమీటర్లు తక్కువ కాకుండా చూడాలి. ప్రతి 10 రోజులకు ఒకసారి ఈ గుంతలోని 4వ వంతు నీటిని తీసివేసి కొత్త నీరు నింపాలి. అదేవిధంగా ప్రతి 60 రోజులకి ఒకసారి 5 కిలోల మట్టిని తీసి మళ్ళీ సారవంతమైన 5 కిలోల కొత్త మట్టిని నింపాల్సి ఉంటుంది. తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ గుంతలో ఉన్న నీటిని మొత్తం కూడా తీసివేసి కొత్త మట్టిని, కొత్త నీటిని కూడా పెట్టి అజొల్లాని కొత్తగా మళ్ళీ పెంచాల్సి ఉంటుంది. ఈ ఫంగస్ వ్యాధికి ఈ అజొల్లా గురైనట్లయితే మట్టిని అదేవిధంగా గోతిని పూర్తిగా తీసివేసి కొత్త చోట మళ్ళీ అజొల్లాని తయారు చేసుకోవాలి. ఈ 2 కిలోల అజొల్లా 1 కిలో సమీకృత దానాకి సమానము. ఇది ప్రతిరోజు 1.5 నుంచి 2 కిలోల వరకు ఈ పశువులకి దానాలో 1:1 నిష్పత్తిలో అందించవచ్చు. 1.5 నుంచి 2 కిలోల ఈ అజొల్లా మేపడం వల్ల పాల దిగుబడి అనేది 20% వరకు పెరుగుతుంది. ఈ దానాలో వేరుశనగ పిండికి బదులుగా అదే పరిమాణంలో ఈ అజొల్లాని వాడచ్చు. ఇది వాడడం వల్ల పాలలో వెన్న శాతము అదేవిధంగా SNF కూడా పెరిగి లీటర్ పాలకు ధర కూడా ఎక్కువగా వస్తుంది. తర్వాత ఈ అజొల్లాని కేవలం పాడి పశువులకే కాకుండా గొర్రెలకు, మేకలకు, కోళ్ళకు కూడా ఈ అజొల్లా వాడచ్చు. ఈ అజొల్లా వాడడం వల్ల దానా ఖర్చు అనేది సగానికి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పశుగ్రాసాన్ని పెంచడానికి అవకాశం లేని రైతు సోదరులు, 1-2 పాడి పశువులు ఉన్న రైతు సోదరులు తక్కువ విస్తీర్ణంలో ఈ అజొల్లాని పెంచుకుని పాడి పశువుల పెంపకాన్ని కొనసాగించినట్లయితే
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వాణిజ్యపరంగా డిమాండు అధికంగా ఉన్న జీడి మామిడి పంట సాగుదారికి మాత్రం నష్టాలనే అందిస్తోంది. గత కొన్నేళ్లుగా తోటల్లో పెరుగుతున్న చీడపీడలు దిగుబడులను తగ్గిస్తున్నాయి. విస్తీర్ణానికి తగ్గ ఉత్పత్తి రాని పరిస్థితి రైతులకు ఎదురవుతోంది. ఉన్న కష్టాలు చాలవన్నట్లు ఈసారి కురిసిన అధిక వర్షాలు గింజ నాణ్యతను తగ్గించడంతో ధరలు అమాంతం పడిపోయాయంటూ తూర్పుగోదావరి జిల్లా రైతులు వాపోతున్నారు. చూస్తే మందుకు ప్రత్యేకంగా 50,000 అయింది. పెట్టుబడి రాలేదండి. ఏరతాకు చూస్తేనేమో ఆడవాళ్ళకి మనిషికి 350, మగవాడికి 600, నలుగురు వేస్తే బత్త ఏరతలేదండి. వర్షాల వల్ల మొత్తం బత్త గింజలు శుభ్రంగా మొలిచిపోయింది. 7 ఎకరాలు నేను కౌలు తీసుకున్నాను. 150,000 కొనానండి. 7 ఎకరాలు 20 బత్తాలు అయినాయి. వర్షాలు వచ్చి ఉన్న కాడ ముంచేసినాయి. మొలిచిపోయి గింజలు మరి ఎవరు కొంటలేదు, అలాగ ఉన్నాయి. వర్షాల వల్ల కాపు కాయలేదండి. రేటు కూడా లేదండి. 4,000, 4,500 అంటున్నారండి. కూలీలు కూడా రావట్లేదండి. మందు కొట్టులేటి కూలీలేటి కొనుగోలు ఎవరో కూడా కొంటేదండి. బత్త గింజలు ఏరితే ఇద్దరు మగోళ్ళు 2 ఆడవాళ్ళు ఉండాలండి. అయితే మగోళ్ళకి 1,200 అవుతుందండి, 600 అండి. ఆడవాళ్ళకి 350 అండి. ఈ మందులు గిందులు బోల్డ్ పెట్టుబడి అయిపోతుంది సార్. రాజానగరం నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతాల్లో జీడి సాగు విస్తీర్ణం ఎక్కువ. ముఖ్యంగా దివాన్ చెరువు, శ్రీరామపురం, శ్రీకృష్ణపట్నం, రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు జీడి మామిడి పంటను సాగు చేస్తుంటారు. ఈసారి ఏప్రిల్ మాసంలో కురిసిన అధిక వర్షాలతో చెట్లలో చీడపీడలు పెరగడంతో పాటు గింజలు నల్లగా మారిపోయాయంటూ రైతులు చెబుతున్నారు. గతంలో 10,000 ఉన్న 80 కిలోల జీడిగింజల బస్తా ధర ఇప్పుడు 4 నుంచి 5,000 మాత్రమే పలుకుతుందని రైతులు వాపోతున్నారు. జీమడి గింజ బస్తా వచ్చి ఏరడానికే 2,000 అయిపోతుందండి ఖర్చు. మందులు పిండిలు ఇవన్నీ కాకుండాను అలాగే ఏరి అన్నీ పువ్వు పెట్టి అన్నీ ఒక లాట్ వేస్తే ఇవాళ కొన్ని నాదులు లేడండి. అదే జీమాడి గింజ మనం పప్పు కొనుక్కోవాలంటే కేజీ వచ్చి 800 అయిపోతుంది, 700 అవుతుంది, 1000 రూపాయలు కూడా అవుతుందండి. బస్తా గింజలు 80 కేజీలండి. 4,000 అంటే రైతుకి ఏం గిడుతుందండి? ఇంకా తగిన గిట్టుబాటు ధర మాకు కల్పించాలండి. జీడిమడి తోటలు నమ్ముకుని చాలా పెట్టుబడులు పెట్టేసాం. పెట్టిన పెట్టుబడికి అసలు వడ్డీ కూడా వచ్చే దాని ఏమి కనపడతలేదు. కాల వర్షాలకి అయితే గింజ అంతా నల్లబడిపోయింది. దిగుబడి రావట్లేదు. దాని దళారులు 9,000, 10,000 అమ్మే బస్తాని 4,000 తీసుకొచ్చారు. ఇది వరకటి 2-3 సంవత్సరాల కింద చూసుకున్నట్టయితే 12,000, 11,000 కూడా అమ్మింది. ఈ సంవత్సరం మాత్రం 4,000కి వచ్చేసింది. గింజ ఏరించి కూలోడికి ఏమి రైతు ఏమి తెలియనటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు. గింజ నాణ్యత తగ్గడంతో ధర తగ్గిందంటూ ఇటు వ్యాపారులు చెబుతున్నారు. అధిక వర్షాలు రైతులతో పాటు తమకు నష్టాన్నే మిగిల్చాయంటూ వారంటున్నారు. వర్షాలు ఒక వర్షం 2 వర్షాలు అయితే అలాగే తట్టుకున్నాం. 4-5 వర్షాలు కురిసిన మన గింజ శుభ్రంగా డ్యామేజ్ అయిపోయి రేట్లు డౌన్ అయిపోయినాయి. దాని గురించి రైతులు ఏమనుకుంటున్నారు, 4,000కి 5,000కి దెబ్బేస్తున్నారు గింజలు అనుకుంటున్నారు తప్ప ఈ పప్పులో ఎంత డ్యామేజ్ వచ్చిందో వాళ్ళకి రైతులకి తెలియట్లేదు. రైతులకి ఏం తెలుస్తుంది పాపం, వాళ్ళ తోటలు కొనుక్కుని 1,000, 10,000, 8,000, 9,000 రేట్లు ఉంటాయి కదా అని కొనుక్కున్నారా. వర్షాల వల్ల 4,000, 5,000 అంతకన్నా ఎక్కువ లేదు. జీడి పంట దిగుబడి పెంపుకి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించడంతో పాటు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జీడి పంటను సేకరిస్తే సాగుదారు నష్టాల నుంచి బయటపడే అవకాశముందంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.